వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. సంక్రాంతికి వచ్చినటువంటి డాకు మహారాజ్ సినిమాలో పాయల్ అనే ఒక పాత్రలో కనిపించినటువంటి బాలనటి ఎంత బాగా ఆ పాత్రను రక్తి కట్టించిందో, కీలకమైనటువంటి సన్నివేశాల్లో అంటే డాకు క్యారెక్టర్ ఏదైతే ఉందో బాలకృష్ణకి, దానికి సంబంధించి వచ్చేటువంటి ఒక కీలకమైన సన్నివేశాల్లో ఆ అమ్మాయి చూపినటువంటి చక్కని అభినయం అందరినీ కూడా ఆకట్టుకుంది. ఆ అమ్మాయి పేరు గగన గీతిక. సో గగనం అంటే మనకు తెలుసు ఆకాశం, గీతిక అంటే గీత, లైన్. సో అంటే ఆకాశంలో గీసిన గీత అనమాట గగన గీతిక. ఆ గగన గీతిక ఇప్పుడు మనతో పాటు ఉంది. ఆమె కాదు, ఆమెను సో నటిగా మన ప్రపంచానికి ఇచ్చినటువంటి ఆమె తండ్రి కూడా, శ్రీతేజ్ కూడా మన ముందున్నారు. ఆయన స్వతహాగా నటుడు. ఆ తండ్రి కూతుళ్ళు ఇద్దరూ కలిసి చేసినటువంటి అనేకమైన రీల్స్ చాలా పాపులర్ అయ్యాయి. సో ఇప్పుడు ఆ ఇద్దరు కూడా మన ముందున్నారు. గగన గీతిగా ఆమె నటిగా ఏంటి, ఆమె గోల్స్ ఏంటి, ఆమెకు వచ్చినటువంటి అంటే డాకు మహారాజ్ సినిమానే కాకుండా గతంలో RRR సినిమా కూడా ఆమె చేసింది కొద్ది సినిమాలు అయినప్పుడు కూడా ప్రేక్షకుల యొక్క అటెన్షన్ పొందగలిగింది. సో తండ్రి నుంచి ఆమె ఏమన్నా ప్రేరణ పొందారా, లేకపోతే శ్రీతేజ్ గారు ఆమెకి ఎలాంటి శిక్షణ ఇచ్చారు నటిగా, ఇవన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్కారం తేజ్ గారు. హాయ్ గీతిక. నేను ఏమంటారండి, గీతికానా గగననా? గగననే పిలుస్తారు. సో ఆకాశం అనే పిలుస్తారు. సో ఎలా అనిపిస్తుంది డాకు మహారాజ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత? ఓకే, బాగా ఎంజాయ్ చేసా ఆయనతో, బాలయ్య గారితో. అంటే ఆ క్యారెక్టర్ పాయల్ అనే పాత్ర ఏదైతే ఉందో అది ఒక అంటే పైగా రాజస్థాన్ ఏరియాకి సంబంధించినటువంటి ఆ నేపథ్యంతో వచ్చాడు, ఆ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సీన్ అది. సో అక్కడ అవి చేసేటప్పుడు సో ఎలా హ్యాపీగా గడిచిపోయిందా, లేకపోతే ఏమైనా కొంచెం కష్టపడ్డారా ఆ సీన్ చేసేటప్పుడు? కొంచెం అంటే కష్టమైంది. అంటే కింద పడిపోయినప్పుడు ఇసుక కంట్లోకి వెళ్ళిపోవడం, ఫైర్ ముందుంటే దాని వంకే చూస్తూ ఉండాలి బ్లింక్ చేయకుండా. ఓకే, అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. చాలా ఎంజాయ్ చేశాను. అదే అలా కింద పడిపోయేటప్పుడు అంటే ఎలా, ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారా లేదా అట్లా పడిపోయారా డైరెక్ట్ గా? ఫస్ట్ వైట్ షార్ట్ లో బెడ్ చేశారు, దాని తర్వాత డైరెక్ట్ గా. మరి అట్లా పడిపోవటం అంటే ఇబ్బంది అనిపించలేదా మీకు? అంటే ఇబ్బంది, కొంచెం పెయిన్ అనిపించింది, పర్లేదు తగ్గిపోద్ది అని చెప్పి అలా చేసి. అంతేగాని చెంపలకి ఏమో అవి ఇదవటం, రబ్ అవటం, ఇసుక అట్లాంటిది అయిందా? ఇబ్బంది పడ్డారు మొత్తానికి. సో కానీ మీకు థియేటర్ లో ఆ సినిమా చూసుకున్న తర్వాత ఏమనిపించింది తెర మీద? చాలా హ్యాపీగా అనిపించింది. అంటే అంత పెద్ద మూవీలో చేస్తానని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఓకే, అంటే కొంచెం ఆ గుర్తింపు వచ్చేటువంటి ఒక పాత్ర చేస్తారు. అంటే RRR లో మీరు చేశారే కానీ మరి చిన్న పాత్ర అవటం వల్ల ఎక్కువ మంది మిమ్మల్ని గుర్తించలేకపోయారు అనుకుంటా, మేబీ అంతే కదా? సో ఈ క్యారెక్టర్ అయితే మాత్రం ఇట్లా పాయల్ అనే పాత్ర చేసింది ఒక అమ్మాయి. మేము ఈ రీల్స్ చూశాను. ఆ రీల్స్ లో ఉన్న గగనాకి ఈ డాకు మహారాజులో ఉన్న పాయల్కి అసలు సంబంధమే లేదే. అలా ఎలా మేకప్ అది ఏమన్నా వేరే కలర్ వేసారా మీకు మూవీలో? కొంచెం డార్క్ టైప్. మరి అది వేస్తున్నప్పుడు, ఆ మేకప్ వేస్తున్నప్పుడు మీకేమన్నా అరే నన్ను డీగ్లామర్ చేస్తున్నారా అని చెప్పి ఏమో అనిపించలేదా? ఆల్మోస్ట్ నేను చేసిన మూవీస్ అన్ని డీ గ్లామర్ గానే ఉంటాయి. ఎందుకని ఇంత చక్కటి అమ్మాయిని ఎందుకు అట్లా డీ గ్లామరైజ్ చేస్తున్నారు సినిమాల్లో? క్యారెక్టర్ వైస్ గా. అదే, సో అంటే ఈ క్యారెక్టర్ మీకు వచ్చినప్పుడు ఏమనిపించింది, అసలు ఎలా వచ్చింది క్యారెక్టర్? ఇది ఏంటంటే ఫస్ట్ మేము ట్రిప్ కి అరకుకి వెళ్ళాము, అంటే ఫ్యామిలీ ట్రిప్ కింద. వెళ్తే వాళ్ళు ఫోన్ చేసి పాప కావాలన్నారు. ఓకే, అయితే అలా 2 అంటే మీరు మిమ్మల్ని ఎక్కడ చూసారు? వాళ్ళు మీకు కాల్ చేశారంటే ఎక్కడ చూసి ఉంటారు కదా, ఈ అమ్మాయి అయితే కరెక్ట్ గా ఉంటుంది అంటే మీ ఫోటోలు చూసారా? రీల్స్ ఏనా? ఆడిషన్ మూవీస్ అన్ని చూసి పిలిచారు. పిలిచిన తర్వాత చేశాక ఏదో ఆడిషన్ ఇచ్చారా? అప్పుడు ఆడిషన్ ఇచ్చాక ఓకే సెలెక్టెడ్ అన్నారు. ఓకే, నువ్వు సెలెక్టెడ్ అని చెప్పేసి అన్నారా? సో ప్రత్యేకించి బాలయ్య గారితో పనిచేస్తున్నప్పుడు ఏమనిపించింది? ఆయన ఏమైనా మీతో మాట్లాడారా అసలు ఆ టైంలో? లాస్ట్ డే మా ఇద్దరికి షూట్ అప్పుడు ఆయన వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోతుంటే మళ్ళీ పిలిచి నా గురించి ఎత్తుక్కుని బాయ్ చెప్పి గాడ్ బ్లెస్ యూ, నీకు మంచి ఫ్యూచర్ ఉందని మాట్లాడారనమాట.
ఓకే. ఏమైనా సలహా ఇచ్చారా ఆ షూటింగ్ టైంలో? ఏదన్నా మీకు సజెషన్స్ లాంటివి ఏమైనా ఇచ్చారా? అలాంటిది ఏం లేదు. సో బాగా తినమని అన్నారు తప్ప ఎందుకు బక్కగా బక్క బుడంకాయ బాగా తిను అని చెప్పేవారండి. అవునా? మీరు కూడా తనతో పాటు నేనే తీసుకెళ్ళి తీసుకొస్తాను. ఓకే. సో మొత్తానికి అంటే ఈ డాకు మహారాజ్ అనే సినిమా ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అంటే ఏం చెప్తామమ్మా? చాలా మంచిగా ఇంకా యాక్టింగ్ నేర్చుకునేటట్టు నేను చూసినప్పుడు ఇంకా అంటే ఇంకా వేరే మూవీలో ఇంకా మంచిగా చూపించుకోవాలని అనిపించింది. ఓకే. అంటే కొంచెం నువ్వు కట్టే కొట్టే తెచ్చే అన్న టైప్ లో చెప్తా ఉన్నావు కదా, ఇది ఇంతేనా? నువ్వు ఇలానే గగన్ ఇంతే ఉంటుందా? ఎక్కువ మాట్లాడదా? మరి రీల్స్ అవి చూస్తా ఉంటే చాలా అంటే చాలా ఆరిందా అంటారు కదా మామూలుగా తెలుగులో, అలా కనిపిస్తావు రీల్స్ లో అయితే. ఆ ఎక్స్ప్రెషన్స్ అవి కళ్ళు అలా పెద్దవి చేసి పెట్టడాలు ఇవన్నీ చూశాను నేను రీల్స్ అన్ని కూడా. చాలా వండర్ఫుల్ అనిపించాయి. ఎంత మంచి చక్కని. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ నటన అనేది? అంటే నానేనా? ఓకే. సో అంటే సినిమాల్లో యాక్ట్ చేయాలి అనేది నాన్న వల్ల వచ్చిందా లేకపోతే నీకు ఇంకేదన్నా కారణమా? అంతే. అంటే చిన్నప్పుడు ఒక 4.5 years ఉన్నప్పుడు ఒక రీల్ చేసాం. తొందరగా పెళ్లి చేసే చదవద్దు అది చేస్తే సరదాగా బానే చేస్తుంది కదా అని అలా పుష్ ఆన్ చేశారు అన్నమాట. అవునా? అప్పుడు మీకు తెలుసా అసలు యాక్టింగ్ అంటే ఏంటో తెలుసా? నాన్న ఏం చెబితే అది చేశారా? ఏమంటే ఎందుకని అంటే ఈ అమ్మాయికి అంటే మంచి ఆర్టిస్ట్ ఉందని మీకు అంటే ముందే జనరల్ గా మేము ఎలా అంటే ఒక క్యాజువల్ గా సరదాగా చేయించానండి ఒక రీల్. అది కూడా ఏంటంటే ఓసోస్ రాకాసి ఉంది కదా, అవును, అందులో నాన్న నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న ఆ డైలాగ్ అది ఫేమస్. జస్ట్ చెప్పాను, అది ఎక్స్ప్రెషన్స్ ఇలా ఇలా ఇస్తే 4 years లోనే ఎలా చెప్తే అలా చేసేస్తుంది. అంటే అది ఏంటి బాగానే చేస్తుంది కదా అని చెప్పి ఇంకా కొంచెం కొంచెం మెల్లగా రీల్స్ స్టార్ట్ చేశాను. అప్పుడు టిక్ టాక్ ఉండేది రీల్స్. అప్పటికి నేను మూవీస్ చేశానండి, చేసి సీరియల్స్ అవి కూడా చేస్తున్నాను. అయితే తినలో కూడా టాలెంట్ ఏంటంటే ఎలా చెప్తుంటే అలా చేయడం చూసి నేను దాన్ని పెంచుకుంటూ వచ్చానమాట. ఓల్డ్ యాక్టర్స్ ఉంటారు కదా, మన వాణిశ్రీ గారు, శాంతి గారు, శ్రీదేవి గారు, ఇలా ఏంటంటే వాళ్ళే తీసుకునేవాడిని ఎక్కువ. ఒక 6 months అలా ఏంటంటే అయిన తర్వాత ఇంకా టీచింగ్ ఎలా అయిందంటే కొంచెం హార్డ్ అయిపోయింది. తిన్న ఏజ్ కి మించి చేసే ఎక్స్ప్రెషన్స్, ఏజ్ కి మించి చేసే డైలాగ్స్ ఉన్నాయి అందులో. అవి అలాగే కావాలి పర్ఫెక్ట్ గా అని చెప్పి అలాగే కూర్చునేవాడు, నాకు ఇలా కావాలి ఖచ్చితంగా అని చెప్పి. ఆ టైంలో ఏంటంటే తనకి అసలు ఆ డైలాగ్ మీనింగ్ తెలియదు, ఇంకొకటి ఏంటంటే అంత బై హార్ట్ చేసుకుని దానికి లిప్సింగ్ ఇచ్చే అంత ఇది కూడా తెలియదు. అయినా ఏంటంటే అలాగే ఇది కావాలి చేసి చూపించేవాడిని. ప్రాక్టీస్ చేసేదా? నేను తనకి చేసి చూపించేవాడిని, నాకు ఇలా కావాలి ఇలా చేయాలి అది అని. ఒకసారి ఏడ్చేసేది చేయను అని చెప్పి ఏడ్చేసేది. తర్వాత ఏంటంటే మళ్ళీ తనకి తను ఒక 5 minutes అలా తీసుకుని ముందు డైలాగ్ బై హార్ట్ చెయ్యి, ముందు డైలాగ్ కరెక్ట్ గా వచ్చిందంటే నీకు వచ్చేస్తుంది అది ఇది అని చెప్పి ఇంకా అలాగా పెద్ద వాళ్ళ యాక్టర్స్ చేసిందండి. తర్వాత అలా ఏంటంటే గ్రాఫ్ తన యాక్టింగ్ కొంచెం పెరుగుతా వచ్చింది. మరి నాన్న అలా ఇబ్బంది పెడతా ఉంటే ఎందుకు నాన్న నన్ను ఇబ్బంది పెడతావు అని చెప్పేసి అన్నావా నువ్వు అప్పుడు ఆ టైంలో? అనలేదు అసలు, నాన్న ఏం చెప్తే అది చేయటమేనా? ఎందుకని అంటే నాన్న చిన్నప్పుడు అంత పెద్ద యాక్టర్స్ చేస్తే నెక్స్ట్ యూజ్ అవుతుందని చేయించేవారు పెద్దవి. అంటే నీకు ఏంటి, నీ అంబిషన్ ఏముంది? యాక్టర్ గా ఎలాంటి యాక్టర్ కావాలని ఉండేది? ఎవరన్నా ఉండారా నీకు రోల్ మోడల్? ఎవరన్నా ఉండారా? ఎవరంటే ఇష్టం ఎక్కువ నీకు? సౌందర్య గారు ఎక్కువ ఇష్టం. అవునా? ఓకే, నైస్. సో మంచి మామూలు అంటే సావిత్రి గారి తర్వాత మళ్ళీ అంత గొప్ప నటి అంటే చాలా సంప్రదాయబద్ధంగా కనిపిస్తూ ఎక్కడ కూడా ఇబ్బందికరంగా లేకుండా చూసే వాళ్ళందరూ కూడా అందరూ కలిసి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి చూసేటువంటి పాత్రలే ఆమె చేశారు కాబట్టి ఆమెనే ఎంచుకున్నారు అనమాట. అంటే అలాంటి సౌందర్య లాంటి నటి కావాలనే, సౌందర్య లాంటి హీరోయిన్ కావాలనే? అంటే హీరోయిన్ అని కాదు, ప్రెసెంట్ ఏం లేదు అలా, జస్ట్ నార్మల్ గా యాక్టింగ్ చేస్తున్నా గానీ హీరోయిన్ అవ్వాలని ఏమీ అనుకోవట్లే ఇంకా. ఫస్ట్ మీరు కెమెరా ముందుకు వచ్చిన సినిమా ఏది? లాయర్ విశ్వనాథ్. ఆలీ. ఓకే. ఈ మధ్యగా వచ్చింది, అది 4-5 ఏళ్ళు అయింది.
తనకి ఆల్మోస్ట్ 4.5 years నుంచి స్టార్ట్ చేశాను. ఓకే. ఫస్ట్ ఆ మూవీ పాండమిక్ టైమ్ లో తీసిన సినిమా అవును అనుకుంటా సార్. అది ఆ టైంలో ఓటీటీకి ఇచ్చారు. అది డైరెక్ట్ థియేటర్ కి రిలీజ్ కాదు. థియేటర్ కూడా రిలీజ్ చేశారు. చేశారా? చేశారు. ఓటీటీకి కూడా ఇచ్చారు వెంటనే. ఓకే ఓకే. అందులో ఏంటంటే ఛత్రపతి శేఖర్ ఉన్నారు కదా, ఆయనకి సెకండ్ డాటర్ గా అవునా? కోర్టులో సీన్స్ అది అని చెప్పి అప్పుడు కూడా జస్ట్ ఇంకెలాగో రీల్స్ బాగా చేస్తుంది కదా, ఇంక చూద్దాం చిన్నప్పుడు కదా అని చెప్పి అదే. తీసుకెళ్ళి అందులో చేస్తే అప్పుడు కూడా డైరెక్టర్ ఏం చెప్తే అది చేసేసేది. కోర్ట్ బోల్ లోకి వచ్చి నాన్న కావాలి, నాన్న దగ్గరే ఉంటానని చెప్పి డైలాగ్ మాట. ఓకే. అది ఈజీగా చేసి ఆ డైరెక్టర్ కూడా నాకు ఇచ్చేయండి, మేము పెంచుకుంటాం, మంచి టాలెంటెడ్ లా ఉంది, అసలు ఏజ్ ఏంటి, ఆ అమ్మాయి చేసేస్తుంది వెంటనే అని. ఆ. ఇంకా అప్పుడైతే ఒక ఎంత 5 ఏళ్ళ 6 ఏళ్ళ అంటే 5 years వచ్చి ఉంటాయి. 5 years వచ్చాయి అంతే. ఇప్పుడు 6th క్లాస్ చదువుతుంది. ఓకే. ఇంకా దాని నుంచి ఏంటంటే RRR లో వచ్చింది సార్, అప్పుడు పంపించారు. ఓకే. ఆ తర్వాత RRR లో ట్రిపుల్ ఎన్ని రోజులు చేశారు షూట్? 1 week చేసాము. బట్ దీని క్యారెక్టర్ ఏంటంటే అప్పటికి 5 years ఆ మళ్ళీ క్యారెక్టర్ ఉంది కదా, అవును. సిస్టర్ గా అని పిలిచారు. తర్వాత లాస్ట్ ఒక సీన్ లో మాత్రం ఉంచారు అన్నమాట, మిగతాదంతా ఎడిటింగ్ లో తీసేసారా? అందువల్ల స్క్రీన్ స్పేస్ ఎక్కువ దొరకలేదు అనమాట. అది ఇంకా తర్వాత నారప్పలో బాగానే వెంకటేష్ గారు ఫ్లాష్ బ్యాక్ లో కనిపించింది. ఫ్లాష్ బ్యాక్ సీన్. ఫ్లాష్ బ్యాక్ వెంకటేష్ గారికి మరదలు ఉంటది కదా, అవును. వాళ్ళ ఫ్యామిలీలో పాపలాగా బామ్మగారు పట్టుకొని తిరుగుతా ఉంటారు. ఓకే. అలా తర్వాత ఇంకా హీరోయిన్ చిన్నప్పుడు క్యారెక్టర్స్ చేసింది. తెల్లవారితే గురువారం హీరోయిన్ చిన్నప్పుడు. ఓకే ఓకే. హిడింబాలో తెల్లవారితే గురువారం అంటే తమన్నా కాదు సార్, తెల్లవారితే గురువారం ఈయన సారీ అది నేను చెప్తుంది గుర్తుందా శీతాకాలం, కొంచెం రెలవెంట్ గా అనిపించేటప్పుడు. ఓకే. కీరవాణి వాళ్ళ అబ్బాయి సెకండ్ మూవీ మత్తు వదలరా హీరో ఉంది. అవునవును. శ్రీసింహ. శ్రీసింహ కరెక్ట్ గుర్తొచ్చింది. తెల్లవారితే అందులో హీరోయిన్ చిన్నప్పుడు. ఓకే. గ్రేట్ ఇండియన్ సూసైడ్ హీరోయిన్ చిన్నప్పుడు, హెబ్బా చిన్నప్పుడు. ఓకే. ఇప్పుడు ఏదో అదే ఓదెలా రైల్వే స్టేషన్ 2 అందులో తమన్నా చిన్నప్పుడు క్యారెక్టర్ చేస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. ఏంటి స్టార్ట్ అయిపోయింది, చేస్తున్నారా? అయిపోయిందా మీ రోల్? అయిపోయిందా? అంటే చిన్న రోల్ తమన్నా చిన్నప్పుడు ఒక 4-5 సీన్స్ లా కనిపిస్తుంది. ఓకే. మొత్తానికి చిన్నప్పుడు తమన్నా నువ్వు. అప్పుడు నీకు డీగ్లామరైజ్ ఏం చేయలేదు కదా, ఇప్పుడు ఎట్లా ఉండో అలాగే ఆ ఫేస్ కనిపించినట్టు చేశారు. అంటే డాకు మహారాజ్ సినిమా చూసినప్పుడు ఈ అమ్మాయి ఇంత చిన్నపిల్ల 6th క్లాస్, అది అంటే అప్పటికి ఇంకా చిన్నపిల్ల 5th క్లాసా? ఈ ఇయర్ లోనే చేసాం. ఆ షూట్ అంతా ఈ ఇయర్ లో 6 months బ్యాక్ అంతే. ఓకే. 5 months బ్యాక్. అదేలే. ఇక ఆల్మోస్ట్ 6th క్లాస్ కూడా అయిపోతుంది కదా, ఇంకా 1-2 నెలలు అయిపోతుంది మొత్తం. కానీ 6th క్లాస్ చదివే అమ్మాయి అని చెప్పేసి అసలు ఎక్కడ అనిపించదు. అసలు కొంచెం పెద్ద అమ్మాయి లాగానే కనిపించింది కాస్త. అదే స్క్రీన్ మీద పెద్దగా కనిపించి, ఇక్కడ చూస్తే మరి చిన్న పిల్ల. అంటే మొత్తానికి ఇప్పుడు డాకు మహారాజ్ లాంటి సినిమా, ఇప్పుడు బాబీ ఉన్నాడు, డైరెక్టర్ ఉన్నాడు. ఆ డాకు మహారాజ్ అనే సినిమా చూసినప్పుడు బయట నుంచి ఇంత పెద్ద సంక్రాంతికి వస్తుంది, జనాలు ఇంతమంది బాగా చూస్తున్నారు, అయిపోయిన తర్వాత అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవరైనా మీ గురించి ఎవరన్నా మాట్లాడటం కానీ, నీకు తెలిసిన వాళ్ళు మీ బంధువుల్లో కానీ నీ స్నేహితుల్లో కానీ ఎవరన్నా చెప్పారా? రిలీజ్ అయిన రోజే బర్త్డే విషెస్ లాగా కంగ్రాచులేషన్స్ వచ్చేసాను. బర్త్డేకి ఎలా చెప్తారో అలా చెప్పేశారా? వరుసగా మీ స్కూల్ మేట్స్ కొన్నారు, మీ బ్యాచ్ మేట్స్ కలుస్తా ఉంటారా? అంటే స్కూల్ కి రెగ్యులర్ గా వెళ్తూ వాళ్ళు రెగ్యులర్ గా స్కూల్ కి వెళ్తుంది. మీ స్కూల్ పేరు తెలుసుకోవచ్చు నేను? పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్. ఎక్కడది? చింతల్లోనా? ఓకే ఓకే. మీరు అక్కడ ఆ దగ్గరలో ఉంటారు అయితే. సో పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్, దాంట్లో ఉంటారా మీ ఫ్రెండ్స్? ఉన్నారా బాగా? వాళ్ళందరూ కూడా అంటే ఆ స్కూల్లో ఎవరైతే ఉంటారో మొత్తం మీ స్కూల్ మేట్స్ కావచ్చు, మీ బ్యాచ్ మేట్స్ కావచ్చు, మీరు కనపడితే ఎలాంటి రిసెప్షన్ ఇస్తారు వాళ్ళు? చాలా బాగా చేసావు, నన్ను తీసుకెళ్ళొచ్చు కదా, నాకు నేర్పించచ్చు కదా. ఓకే. అంటే ఒక స్పెషల్ గా చూస్తారా మిమ్మల్ని, లేకపోతే వాళ్ళు ఒక అమ్మాయి లాగానే చూస్తారా? నార్మల్, అప్పుడప్పుడు నార్మల్ గా మూవీ రిలీజ్ అయినప్పుడే. మూవీ రిలీజ్ అయినప్పుడు ఒక సెలబ్రిటీ లాగా చూస్తారా? అంటే అలా అని కాదు, ఫ్రెండ్ లానే చూస్తారు. అలాగే ఉండాలి. నిజం చెప్పాలంటే స్కూల్కి వెళ్ళినప్పుడు మిగతా పిల్లలు ఎలాగో మనం కూడా అలాగే ఉండాలి. మనం ఏదో స్పెషల్ గా అనుకున్నామంటే మళ్ళీ అక్కడ మళ్ళీ వేరే అయిపోతుంది.
మనల్ని మనం కూడా వేరే అయిపోయిన ఫీలింగ్ కలుగుతా ఉంది. సో మొత్తానికి మీరు సినిమాలో కనిపించినప్పుడు మాత్రం అప్రిసియేట్ చేస్తారు మిమ్మల్ని. స్టార్టింగ్ లో స్పెషల్ గా చూసేవారు కానీ నేనే చెప్పాలా వద్దు, నార్మల్ గానే చూడండి. మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండారా, క్లోజ్ ఫ్రెండ్స్ ఉండారా మీ క్లాస్ లో? అంటే ఇప్పుడు ఇందులో డి గ్లామరైజ్డ్ క్యారెక్టర్ కదా డాకు మహారాజులో, మిమ్మల్ని అట్లా చూసి వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? ఏంటి ఎంత పెద్దదాన్ని అయిపోయావా అని అట్లా ఏమైనా అన్నారా? బాగా చేసావు అంతే. అంతేనా? అంటే బాలకృష్ణ గారి తోటి కలిసి పనిచేసే ఛాన్స్ వచ్చింది మీకు, దాన్ని ఏమైనా దాని గురించి ఏమైనా మాట్లాడారా వాళ్ళు? చాలా పెద్ద యాక్టర్ తో వచ్చింది నీకు అంటున్నారు. అంటే ఇక్కడ మామూలుగా బయట అంటుంటారు కదా అట్లా జై బాలయ్య అన్నట్టు మీ స్కూల్లో కూడా అంటారా? నువ్వు కూడా ఎప్పుడన్నా అన్నావా జై బాలయ్య అని? వాళ్ళు మాత్రం అంటారా? అంటారు. ఓకే. సో ఏంటి ఇప్పుడు డాకు మహారాణి అని పిలుస్తున్నారండి క్లాస్ లో. అవునా? టీచర్స్ కూడా డాకు మహారాణి డాకు. ఓకే. యాక్చువల్ గా డాకు మహారాణి అయితే అందులో ప్రజ్ఞా జైస్వాల్. సో ఇక మీ వరకు మీ స్కూల్ మీ వరకు మాత్రం నువ్వే డాకు మహారాణి. ఏంటి అంటే ఇప్పుడు ఓదెలా రైల్వే స్టేషన్ సినిమా చేశారు కదా, సో అంటే 4 రోజులు ఎన్ని రోజులు చేశారు దానికి? ఒక 3 days అంతే. ఓకే. అయితే మీరు చిన్నప్పటి తమన్నా క్యారెక్టర్ కాబట్టి తమన్నాని కలుసుకునే అవకాశం మీకు వచ్చి ఉండదుగా? కానీ తమన్నాకు తెలుసా మీరు తన క్యారెక్టర్ చేశారు చిన్నప్పుడు క్యారెక్టర్ అనే సంగతి ఆమెకు తెలుసా? మేబీ మూవీ చూసినప్పుడు ఏమన్నా ఆవిడ అదే. ఓకే. సో పైగా ఏంటంటే ఓదెలా రైల్వే స్టేషన్ 2 అనే దానికి కూడా కొంచెం మంచి ఒక క్రేజ్ ఉందనే అనుకోవాలి దానికి. అతనే కదా సంపత్ నంది వాళ్ళదే కదా, సంపత్ నంది ప్రొడ్యూసర్ కదా, తనే డైరెక్టర్ ప్రొడ్యూసర్ దానికి. ఓకే. సో మొత్తానికి అంటే ఇప్పుడు ఇన్ని అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నారు కదా, ఇంకా ఫ్రీక్వెంట్ గా ఏమైనా వస్తున్నాయా? డాకు మహారాజ్ అనే సినిమా మీ కెరీర్ కి ఏమన్నా బెనిఫిట్ అయిందని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఎలా అంటే అప్లాజ్ రావటం ఒకటి, ఆ తర్వాత మా సినిమాలో యాక్ట్ చేస్తారా అనేది ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆఫర్స్ వచ్చినాయా? బాగానే వచ్చాయా? ఎన్ని సినిమాలు వచ్చినాయండి? స్వయంభూ చేస్తుంది సార్. అంటే నిఖిల్ గారి మూవీలో. అంటే ఈ సినిమా రిలీజ్ తర్వాత వచ్చిందా? అంటే ముందే ఆడిషన్ తీసుకున్నారు వాళ్ళు. ఓకే. కాకపోతే ఏంటంటే కొంచెం అటు ఇటుగా ఉంది మాట. అంటే ఆ క్యారెక్టర్ తిని చేయగలదా లేకపోతే ఇలాగే కొంచెం అలాగే అనుకున్నారు. వన్స్ డాకు మహారాజ్ చూసాక అంటే మేము కూడా ఇంకా స్కూల్ ఇవన్నీ ఎగ్జామ్స్ కదా అని చెప్పి అలా ఉన్నాం మేము. డాకు మహారాజ్ చూసారట, ఇంక ఈ అమ్మాయి కావాలి డేట్స్ ఖచ్చితంగా కావాలని పట్టుకున్నారు. అవునా? మొన్న 5 days వరకు చేసాం సార్. ఓకే. మళ్ళీ ఎగ్జామ్స్ 17th to 28th ఉంది కదా, అది అయిపోయిన తర్వాత మళ్ళీ చేద్దాం. ఇప్పుడు ఈ మంత్ లో ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ ఉన్నాయి, ఫైనల్ ఎగ్జామ్స్. ఓకే. సిబిఎస్ఈ సిబిఎస్ఈ ఫైనల్ ఎగ్జామ్స్ అయితే ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ అంటే ఇక సిబిఎస్ఈ కదా. చదువులు ఎలా చదువుతుంది అండి పాప? ఇప్పుడు షూట్స్ ఏం చేసినా దేని అదే సార్. ఇక్కడ మీ షూట్ అయిపోయింది అంటే ఇంక ఈవినింగ్ ఇక్కడతో అయిపోయింది, రేపు స్కూల్, ఇంకా ఆ లైఫ్ లోకి వెళ్ళిపో. మళ్ళీ షూట్ గురించి వాటి గురించి ఆలోచించుకో. మళ్ళీ ఇక్కడికి వచ్చామా బుక్స్ మాత్రం తెచ్చుకుంటది షూట్ లో వాటిల్లో. కొంచెం ఏదైనా తనకి ఫ్రీగా ఉంది, తన షార్ట్ అప్పుడే రెడీ అవ్వట్లేదు అని అనుకుంటే కూర్చోబెట్టి చదువుకోమని రాసుకోమని చెప్తా ఉంటా, చేస్తుంది. వన్స్ షూట్ అయిపోయిన తర్వాత ఇంకా అది బ్రెయిన్ నుంచి తీసి మళ్ళీ స్కూల్ నార్మల్ లైఫ్. అంటే మరీ హాలిడేస్ పెట్టేసి అంత ఏది ఇప్పటి వరకు అంత బిజీ అయితే ఆ పరిస్థితి అయితే ఇంకా ఎదురు కాలేదు. ఓకే. డాకు మహారాజ్ టైంలో అయితే 15 days వరకు చేసాము. అప్పుడు ఏంటంటే కొంచెం బంక్ కొడుతూ అలా మళ్ళీ కవర్ చేసాం. మ్యాథ్స్ ఏంటంటే పర్మిషన్ తీసుకునేవాడు కదా స్కూల్లో, తీసుకొని టాప్ 3 లోనే ఉంటది మ్యాథ్స్. ఇన్ కేస్ రెగ్యులర్ గా వెళ్ళిపోతే 1 అలా వస్తూ ఉంటుంది. అంటే మనకి ర్యాంక్ తో కూడా కాదు, సబ్జెక్ట్ నేర్చుకో కొంచెం మళ్ళా చదువుకోవడం ముఖ్యం అక్కడ. కాదే ఇంట్రెస్ట్ అయితే ఉంది కదా, చదువుకోవాలి, అదైతే ఉంది కదా. ఇన్కంప్లీట్స్ అన్ని మళ్ళీ రాసుకుంటేది. సండే కూడా వేస్ట్ చేయొద్దని చెప్తాం. ఒక 2-3 hours ఇన్కంప్లీట్స్ రాసుకో, ఒక 1 hour ఆడుకోమని. ఇలా ఏంటంటే దేని షెడ్యూల్ అది అలా ఉంటుంది. ఇప్పుడు 15 రోజులు పని చేశారు కదా డాకు మహారాజ్ కి, అప్పుడు అరే నేను మిస్ అవుతాను స్కూల్ మిస్ అవుతున్నానే అనే ఫీలింగ్ కానీ, లేదా అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత సెట్స్ లో వేరే వాతావరణం ఉంటది కదా, నువ్వైతే బయట అయితే నువ్వు ఎట్లా కావాలంటే అట్లా స్వేచ్ఛగా ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ సెట్స్కి వెళ్ళినప్పుడు అలా ఉండదు కదా, వాడు చెప్పినట్టు వినాలి, చాలా అంటే డిసిప్లిన్డ్గా ఉండాలి,
కొంచెం ఇబ్బంది అనిపించేదా ఆ వాతావరణం? అంటే మామూలుగానే నీకు ఆ డిసిప్లిన్ కొంటాం అలవాటనా? అంతే అండి. అంటే గగన టైం అవుతుంది లెగు అంటే లెగుస్తుంది. అంటే పేచీలు పెట్టి ఆ టైప్ నాకు ఇప్పటివరకు కనిపించలేదు. పేచీ పెట్టి అమ్మాయి కాదు, అసలు కాదు. ఇది వేసుకో లేకపోతే నడు వెళ్ళాలంటే టగటగ రెడీ అవుతుంది అంతే. నేను అదే మారం చేయడం గానీ అది కానీ ఏముండదు. ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది అసలు అలా చేస్తే అసలు చూడాలని. అదే. సో మీ సంగతి ఏంటి సార్? మరి ఏంటి మీరు సీరియల్స్ ఏ సీరియల్స్ లో చేశారు? కృష్ణ తులసి చేశానండి హీరోయిన్. అవునా? హీరోయిన్ బ్రదరా? అయిపోయింది సార్ జీ తెలుగు. ఓకే. తర్వాత ఎదలో ఇలా ఇంద్రధనుస్సు. కృష్ణ తులసి ఎవరు ప్రొడ్యూసర్? అది రాఘవేంద్ర గారు. అదే ఆయన ప్రాజెక్టే మళ్ళీ మా టీవీలో కూడా చేస్తా, అందులో కూడా చేశాను. 2 years వరకు చేశాను. ఇప్పుడు హెబ్బా పటేల్ మూవీ ఇంకా టైటిల్ పెట్టలేదు, అందులో ఒక కీ రోల్ చేశాను. అంటే ఒక ఫ్యామిలీ ఉంటది మాకు, అలాగే తను ఒక పేరు ఉంటారు, మా పేరు దగ్గర నుంచి స్టోరీ రివీల్ అవుతుంది. ఓకే. సో అది మేబీ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ కానీ అనుకుంటున్నారు రిలీజ్ అని. అన్ని అయిపోయింది పోస్ట్ ప్రొడక్షన్. టైటిల్ అండి? టైటిల్ ఇంకా పెట్టలేదు. టైటిల్ పెట్టుకుని రిలీజ్ రెడీ చేసి 1 month లో అని మిగతా అంతా చేసేస్తున్నారు. ఓకే. అయితే మొత్తానికి అంటే మీకు ఆ ఇంట్రెస్ట్ అనేది ఇంకా అలా ఉండిపోయింది సార్. అది అంటే మొదటి నుంచి యాక్టింగ్ చేయాలని ఉండేదా? నేను యాక్చువల్ హైదరాబాద్ వచ్చింది అందుకు. మా సొంతూరు రాజమండ్రి. ఓకే. అంటే అక్కడ ఏమైనా స్టేజ్ చేశారా? స్కూల్స్ ఆ టైంలో ఏంటంటే డాన్స్ స్టేజ్ మీద ఏదో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం వరకు ఏంటంటే ఇంక సినిమాలు చూసినప్పుడు ఇది ఏంటంటే ఇంక నేను ఒక ఆర్టిస్ట్ అవ్వాలనిపించేది. ఓకే. తర్వాత అంటే ఇక్కడికి వచ్చి ఆర్టిస్ట్ గా సెటిల్ అవ్వాలంటే ఏదో జాబ్ చేయాలి ఖచ్చితంగా అని యానిమేషన్ కోర్స్ నేర్చుకున్నాను. అది నేర్చుకుంటూ ఆ టైంలోనే కాళిదాస్ ఫస్ట్ మూవీ సార్ తమన్నా ఫ్రెండ్ గా చేశాను. అవునా? సుశాంత్ ఫస్ట్ మూవీ. అదే మూవీలో తమన్నా గారికి ఫ్రెండ్ గా చేశాను. ఆవిడది ఆల్మోస్ట్ 3rd మూవీ. అది హ్యాపీ డేస్ మేము షూట్ లో ఉండగానే రిలీజ్ అయ్యింది. ఓకే. ఆ టైంలో తర్వాత ఇంకా ఆవిడ పాపులర్ అయిపోయారు. ఓకే. అప్పుడు మీరు తమన్నా గారితో పాటు చేశారు. ఇప్పుడేమో తమన్నా చిన్నప్పుడు క్యారెక్టర్ అంటే ఈమె చిన్నప్పుడు హీరోయిన్ అనమాట. హీరోయిన్ క్యారెక్టర్ చేసింది. అంటే ఇప్పుడు గగనని హీరోయిన్ చేయాలనేది మీ ఎయిమా? అలా ఏం డిసైడ్ అవ్వలేదు సార్. ఇప్పుడు ఏంటంటే తన ఏజ్ కి తన ఇదికి స్టడీస్ బ్యాలెన్స్ చేస్తుంది, షూట్స్ పర్ఫెక్ట్ గానే ఇస్తుంది. అంటే లైక్ మంచి పర్ఫార్మర్ తను. ఆ రెండు ఏంటంటే ఎక్కడ నాకు డిస్టర్బెన్స్ కనిపించలేదు. ఇటు స్టడీస్ లోని బానే ఉంది, ఇది బానే ఉంది. ఇప్పుడు ఏంటంటే వెళ్తుంది అలా, ఇంకా చైల్డ్ కాబట్టి ప్రాబ్లం వెళ్తుంది అలాగా. ఏంటంటే తర్వాత ఏంటంటే తను ఏమవ్వాలనుకుంటుందో తను డిసైడ్ అయితే ఇప్పుడు ఏ లాయర్ డాక్టర్ ఏదంటే ఏది ఇంట్రెస్ట్ అయితే అందులో పుష్ చేయడమే నాకు ఇష్టం. అంతేగాని ఇదే ఫోర్స్ అయితే ఏం లేదు సార్. అంటే తన టాలెంట్ ఉంది కాబట్టి దీన్ని ఇటువైపు తీసుకొచ్చాను. అట్ ద సేమ్ టైం మాకేంటంటే ఈ టాలెంట్ ఉంది, దీన్ని ఒక ఆర్టిస్ట్ గా చెయ్యొచ్చు అన్నది ఏంటంటే మేము చేసే టిక్ టాక్ లో కానీ రీల్స్ కానీ ఈ ప్లాట్ఫామ్ మాకు యూజ్ అయింది అన్నమాట. అంటే తన ఆర్టిస్ట్ అన్నది అక్కడ నాకు కనిపించింది. ఇంకేంటంటే ఈ ఆడిషన్స్ ఇవ్వడము వీటిల్లో ఏంటంటే ఇలా చేయి అలా చేయి అని చెప్పి మ్యాక్స్ ఏంటంటే తిని కూడా ఓన్ గా ఏం చేయదు. అక్కడ ఏ స్క్రిప్ట్ ఇస్తే అదే చేసి ఇస్తానంటారు. ఓకే. మ్యాక్స్ ఓన్ గా అయితే ఎవరొకరిది మహా అయితే 2-3 లేకపోతే ఇంకోటి అని అక్కడ ఏ స్క్రిప్ట్ కావాలి అదే అడుగుతాము, అది చెప్తారు, అది చేసి అక్కడ ఇచ్చేస్తుంది. వాళ్ళకి నచ్చితే వెంటనే ఆ క్యారెక్టర్ దీనికి సూట్ అవుతుందంటే మరి చెప్తారు. సో ఏదో ఒకటి మీకు రెడీగా చేసి ఇస్తే గనక అది చేసేయగలరు. ఆ స్క్రిప్ట్ ఉంటుంది కదా సార్ వాళ్ళు అదే చేస్తారు. అంతేగాని ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వడం కానీ అట్లాంటిది ఏం లేదు. ట్రైనింగ్ మీన్స్ ఏంటంటే 2-3 చేస్తుంది. అంటే లైక్ ఏదైనా నీ ఓన్ గా చేయమంటే 2-3 చెప్తుంది. మ్యాథ్స్ ఏంటంటే ఒకటి చేసిన తర్వాత మీది ఏదైనా ఉంటే అదే ఇవ్వండి అదే చేస్తామంటారు. అంటే ఆ సబ్జెక్ట్ కి వాళ్ళకి కూడా త్వరగా అర్థమైపోతుంది కదా చేయగలరు. అంటే ఇప్పుడు ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చిన తర్వాత కెమెరా ముందు చేసేటప్పుడు 4-5 టేకులు తీసుకోవాల్సి వచ్చినా ఓపిక చేస్తాం. కానీ చిన్న పిల్లలకి కొంచెం అలా చేసిందే మళ్ళీ చేయాలంటే మళ్ళీ టేక్ చేయాలంటే విసుగు వచ్చేస్తుంది కదా. అట్లా మరి గగనకు అలాంటివి ఎప్పుడు ఫేస్ చేయలేదా? లేదు సార్. అది యాక్చువల్ గా ఏంటంటే నాకు తెలిసి మాకు ఆ టైం టిక్ టాక్ టైంలో మాకు చేసే పెద్ద క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, అదేంటంటే లైటింగ్ అప్ అండ్ డౌన్ అవడము. ఒకసారి తిని పర్ఫెక్ట్ గా చేస్తే లైటింగ్ అప్ అండ్ డౌన్ అయ్యేది, లేదు అంటే ఒక దగ్గర ఏంటి డైలాగ్ ఇది అయ్యేది. అలా ఏంటంటే ఎన్ని అయినా సరే అది పర్ఫెక్ట్ గా వచ్చేదాకా చేసేవాళ్ళం, ఓపిక చేసేవాళ్ళు. ఇక్కడ కూడా ఏంటంటే తిను ఫస్ట్ లో ఏంటంటే భయపడేది, బాధపడేది. అంటే కొంచెం లైక్ చేయడానికి
తర్వాత ఏంటంటే అందులో ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే తను చేసేటప్పుడు తను బాగా చేస్తున్నాను, ఇది ఇలా చేయొచ్చా, మార్చి చేయొచ్చా అది అని చెప్పి తను ఓన్‌గా ఏంటంటే ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసింది. ఓకే. సో, అందువల్ల ఏంటంటే ఎంత టఫ్ షాట్స్ అయినా తనేమి నాకిది టఫ్‌గా ఉంది నేను చేయను. నైట్ 2:30కి 3కి ఇసుకలో పడుకునేది. ఆ ఫైర్ ఇది. నేనేమో మళ్ళీ ఆ షాట్ అయిపోయిన వెంటనే క్లాత్ తీసుకెళ్ళి అది ఎక్కువ అంత నైట్ టైం చేసినాయి కదా. 2:30 ఆ టైం సార్. అప్పుడు కొంచెం వింటర్ కూడా మనకి స్టార్ట్ అయ్యి తెల్లవారుజామున మిడ్ నైట్ తర్వాత. ఆ బాలకృష్ణ గారు కూడా ఫైర్ వేయించేవారు చలికిలాగా ఉడుకుతా ఉంటుంటే దుప్పటే బ్లాంకెట్ అది కప్పేవాడిని అనమాట. మరి ఆ టైంలో అంటే మామూలుగా పిల్లల కంటే నిద్ర వచ్చేస్తుంది. అవును. మరి నిద్ర ఆపుకొని చెయ్యాలంటే నిద్ర ఆపుకోవడం ఒక ఎత్తు, అవును. మళ్ళీ యాక్ట్ చేయడం ఇంకొక ఎత్తు కదా. అవును. ఏం ఇబ్బంది పడ్డావు అప్పుడు ఆ నైట్ టైం చేయడం అనేది? లేదు. కళ్ళు మండటం ఏమీ లేదా? అంటే ఫైర్ అప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది అయింది కానీ మిగతా అంటే భరించేస్తుంది. మీ పర్ఫార్మెన్స్ చూసి ఏదైనా సీన్ లో బాలకృష్ణ గారి నుంచి వచ్చినటువంటి కామెంట్ గానీ కాంప్లిమెంట్ గానీ ఏంటి? చాలా వచ్చాయి. ప్రెగ్నెన్సీ ఆయన ఏమన్నారు? బాలయ్య బాబు ఏమన్నాడు? చాలా బాగా చేస్తున్నావు, నాకు చాలా హ్యాపీగా ఉంది, చెప్పిన టక్మని చేసేస్తున్నావు, నీళ్లు తెప్పించేస్తున్నావు కంట్లో నుంచి, బాగా చేస్తున్నావు అని కూడా అన్నారా? కళ్ళలో ఆయన కళ్ళ నుంచి కూడా నీళ్లు తెప్పించేసాను. ఆ షూట్ లో ఏంటంటే డైరెక్టర్ గారికి, బాలకృష్ణ గారికి, లేకపోతే డైరెక్టర్ గారికి, కెమెరామెన్ గారికి ఇలా ఏంటంటే దీని గురించి డిస్కషన్ అనమాట. గ్లిజరిన్ పెట్టుకోకుండా సీన్స్ చేసేస్తారు తను. డైరెక్టర్ గారు ఏమో పెట్టుకో పర్వాలంటే తిని వద్దు సార్ నేను చేస్తానని చెప్పారు అనమాట. అంటే కెమెరామెన్ గారు కావాలని చెప్పి ఆ కెమెరామెన్ ఎవరు దానికి? రిచర్డ్ కాదు అతను శంకర్ విజయ్ గారు. ఓకే. ఆయన ఈయనమాట గ్లిజరిన్ పెట్టుకున్నా లేకపోతే పెట్టుకోలేదని ఈయన మొత్తానికి పెట్టుకోలేదు సార్ అని చెప్పి అంటే డైరెక్టర్ వాళ్ళేమో గ్లిజరిన్ పెట్టుకొని చేస్తుంది అనుకున్నారా? గారు గ్లిజరిన్ పెట్టామని కావాలి అని అన్నారనమాట. డైరెక్టర్ గారు ఏమో లేదు పెట్టలేదని ఇద్దరు కొట్టేసుకుంటున్నారు. పెట్టలేదు పెట్టింది ఆఖరికి పెట్టలేదని నెక్కింది. ఓకే. సో నువ్వు చెప్పేసావు నేను పెట్టుకోలేదని నువ్వు చెప్పావా? అంటే డైరెక్టర్ గారు చెప్పారు పెట్టుకోమంటే వద్దు సార్ వస్తాయి నాకు అది అని చెప్పేది అనమాట. సో ఆయన ఏంటంటే ఇతనితో డిఫెండ్ చేసేవారు సరదాగా ఇంకా అలా సెటిల్ అనమాట. బాలకృష్ణ గారితో అలాగే నువ్వు ఈ అమ్మాయి చాలా బాగా చేస్తుంది సార్ అని ఆయన బాలకృష్ణ గారికి చెప్పారు అనమాట. అంటే అది బాబీ గారు చెప్పారు బాలకృష్ణ. అదే నేను చెప్తున్నాను కదా నేను చెప్పట్లేదా నీకు రోజు చెప్తున్నాను కదా ఆయన చిన్నపిల్లలా ఉంటారు. చాలా అసలు బయట చూస్తే మనం చాలా కోపం ఈయనకి అసలు భయం అని అంటే ఎంత జోయల్ గా ఉండేవారు సార్. కోపం వచ్చేస్తుంది చాలా సరదాగా ఉండేవారు. అసలు భయపడి కొంచెం అలా వెళ్ళిపోతుంది గగన వచ్చి కూర్చోమ్మా అని అనేవారు ఆయన. ఎప్పుడైనా కబుర్లు చెప్పారా? బ్రేక్ డాన్స్ బుడంకాయ తిను ఆడుకునే వాళ్ళం. బ్రేక్ డాన్స్ ఏంటి? ఆయన చేసిన బ్రేక్ డాన్స్ చేసి చూపించేవాళ్ళే మొబైల్లో చూపించారు. అవునా? ఓకే. సినిమాలో మూవీలోవే? ఓకే. సెట్లో ఆడుకునే వాళ్ళం, మాట్లాడుకునే వాళ్ళం. సో మంచిగా ఆయన అయితే అందరిని కూడా మంచిగా చూసుకుంటారు అంతే కదా. బయట ఏదైతే చాలా మంది భయపడతా అంటారు కదా, ఆయనతో పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమన్నా మనం గనక కొంచెం ఎక్స్ట్రా చేశారంటే కోపం వచ్చేస్తుంది, కొట్టేసినా కొట్టేస్తారు, ఈ టైప్ ఆఫ్ కొంతమంది చెప్పుకుంటా ఉంటారు. అలాంటి మనిషిని చూసావా లేకపోతే ఎప్పుడు కూడా ప్రెజెంట్ గా నవ్వుతూ అలాంటి జాయ్ఫుల్ గా అలా గడిచిపోయింది. ఇంకా షూట్ ఉండాలనిపించింది అనమాట. షూట్ అయిపోయిన తర్వాత ఉంటే బాగుండు ఆయనతో ఇంకా చేయాలని ఉంది. అదేలే, కానీ అంతవరకు మనం మీ క్యారెక్టర్ అంతవరకే కాబట్టి అంతవరకే. అందులో సమ్మెట గాంధీ గారు కూడా ఉన్నారు చాలా మీతో పాటు. సో ఆయన కూడా చాలా అంటే తాతయ్య క్యారెక్టర్ కదా మీకు, ఆల్మోస్ట్ మేము మీకు తాతయ్య అని అంటారు కదా మీరు. ఆయన ఇంకా కొంతమంది కూడా ఉన్నారు కదా. మకరంద్ గారు వీళ్ళ ఫాదర్ క్యారెక్టర్ మకరంద దేశపాండే, ఆయన కూడా చాలా తిన్న బేటీ బేటీ అని చెప్పి అసలు. అవునా? కానీ ఆయన తెలుగు రాదు అనుకుంటా కదా. ఇద్దరు ఇంగ్లీష్ లోనే హిందీ మాట్లాడుతున్నారు. మేనేజ్ చేసేవారు సార్ తెలుగు కూడా. నేర్చుకుంటాను నీ దగ్గర అర్థం అవుతుంది ఆయనకి. మూవీ రిలీజ్ అయిపోయిన 2-3 days తర్వాత కూడా కాల్ చేశారు దీనికి. సంక్రాంతి మేము అప్పుడు రాజమండ్రిలో ఉన్నాము. కాల్ చేసి బేటీ ఈ రోజే మూవీస్ చూసాను నేను, సూపర్ అసలు ఎంత బాగా చేసావు పర్ఫార్మెన్స్ నీది, చైల్డ్ ఆర్టిస్ట్ లో నేను ఇంతవరకు చూడలేదు, నేను హైదరాబాద్ వస్తే మళ్ళీ ఖచ్చితంగా కలుద్దాం అని చెప్పి. చాలా బాగా మాట్లాడేవారు ఆయన. ఆయన స్టేజ్ ఆర్టిస్ట్ నుంచి ఇటు వచ్చాడు కదా. ఆయన చాలా మంచి
స్ట్రాంగ్ పర్ఫార్మర్ ఆయన. మకరంద్ దేశపాండే తెలుగు సినిమాల్లో కూడా చాలా సినిమాలు చేస్తున్నాడు కదా ఆయన. మేబీ ఆయన ఎక్కువ మరాఠీ అనుకుంటా అయింది. మరాఠీ రంగస్థలం నుంచి హిందీ సినిమాలకు వచ్చి అక్కడి నుంచి ఇటు వచ్చాడు ఆయన. మంచి మంచి ఆర్టిస్టు. సో అందరు మొత్తానికి నువ్వు చేసిన సినిమాలు అందరూ కూడా అందరు ప్రశంసలు అయితే పొందావు. ఈ డాకు మహారాజ్ అయితే నీకు ఇంకొక ఫేజ్ అనుకోవచ్చా, ఇంకొక స్టెప్ పైకి ఎక్కావు అనుకోవచ్చా? ఓకే. సో అలాంటి ఇంకా డాకు మహారాజులో పాయల్ లాంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో అలాంటి ఇప్పుడు వచ్చే కొత్త సినిమాల్లో రాబోయే సినిమాల్లో ఏమైనా ఛాన్స్లు వచ్చాయా? అంటే అంత మీకు మంచి పేరు తీసుకొచ్చేటువంటి క్యారెక్టర్లు ఏమైనా వస్తున్నాయా? అంటే ప్రెసెంట్ స్వయంభూ చేస్తుంది సార్. అది మంచి క్యారెక్టర్. అది కూడా ఇలా గూడెంలో పాప, అది టీ గ్లామరే. అవునా? దాంట్లో కొంచెం డార్క్ మేకప్. అందులో కూడా ఏంటంటే అంటే చూసే డాకు మహారాజ్ చూసిన తర్వాత ఓకే, ముందే ఆడిషన్ అయింది ఓకే అనుకున్నారు, ఇంక ఇది ఫిక్స్ అయిపోయారు, ఇంక ఈ అమ్మాయి అదే. అంటే మేకప్ విషయంలో కూడా ఆ సినిమాలో చూసిన తర్వాత ఈ అమ్మాయికి ఈ మేకప్ సెట్ అవుతుందని వాళ్ళకి అయి ఉంటుంది అది. సో అది మీరు ఇట్లాగే మంచి చక్కగా అందంగా కనిపించే సినిమా ఏది? అందంగా కనిపించిన సినిమా రేపు రాబోయే ఓదెల రైల్వే స్టేషన్ లో ఎలా ఉంటది? దాంట్లో బానే ఉంటుంది. బాగా కనపడతావు అంతే, చక్కగా కనపడతావు. ఎక్కువసేపు కాదు, బాగా కనిపిస్తా. అదేలే. అంటే లైక్ మేకప్ తమన్నా ఎలా కనిపిస్తావు మనకు తెలుసు కదా. ఆమెను మిల్కీ బ్యూటీ అని పిలుస్తారు, నువ్వు చిన్న మిల్కీ బ్యూటీ అంతే కదా. ఆమె చిన్నప్పుడు క్యారెక్టర్ అంటే. ఓకే. సో చెప్పండి, ఏదో చెప్పాలి. అంటే బ్లాక్ అయితే చేయరు కానీ అక్కడ మా పల్లెటూరు అమ్మాయి లాగా చూపిస్తారు అన్నమాట తమన్నా గారు చిన్నప్పుడు. ఓకే. ఫేస్ ఏంటంటే మెయిన్ ఫెయిర్ గా ఉంది, సేమ్ తమన్నా కలరే ఉంది అని చెప్పి ఆ క్యారెక్టర్ తిని సెలెక్ట్ చేశారు. మళ్ళీ బ్లాక్ చేస్తే తేడా వచ్చేస్తుంది. అదే. సో మొత్తానికి కొంచెం వేరియేషన్ ఉన్నటువంటి క్యారెక్టర్ చేస్తున్నావు. నీకు ఇప్పుడు దాకా అంటే నీ మనసుకు నచ్చిన పాత్ర అనేది వచ్చింది అసలు? ఇంకా మంచి పాత్ర రావాలి అంటే బాగా సినిమా అంతా ఉండే పాత్ర అంత రాలేదు కానీ డాకు మహారాజ్ లో ఫుల్ ఫీల్ అయింది. ఓకే. అయింది, కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది నీకు. ఓకే. నానేమన్నాడు ఆ సినిమా చూసి? ఆయన పక్కన ఉన్నాడని మర్చిపో, ఇప్పుడు నాతో మాట్లాడు. బాగా చేసావు, షూట్ లో టైం అయితే నువ్వు మూవీ రిలీజ్ అయ్యాక మరి ఇలా చేస్తే బాగుండు అలా చేస్తే బాగుండు అనుకోకుండా నీకు ఇంకా బెస్ట్ ఇచ్చడానికి ట్రై అనేవారు. ఓకే. నీ దృష్టిలో నాన్న అంటే ఏంటి? మీ నాన్న అంటే ఏంటి? అంటే నాకు ఇవన్నీ రావడానికి, ఎన్ని ఫెసిలిటీస్ రావడానికి నానే కాదు. అంటే మీ లైఫ్ కి నీకు మీ నాన్న హీరోనా విలనా? హీరోనే. అదేనా? విలన్ కాదా? ఎప్పుడు విలన్ లాగా కనిపించలేదా? ఎప్పుడు అంటే కోపడడం ఎప్పుడు అసలు లేదా? చిన్న నువ్వు పుట్టినప్పటి నుంచి, నీ ఊహ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను ఎప్పుడు కొట్టలేదా, తిట్టలేదా? నిజంగా నేనైతే నమ్మను. అస్సలు ఎప్పుడు దేనికి కోపడలేదు. సో నువ్వు కూడా అంత అంటే అల్లరి చేయకుండా నానేం చేస్తే అది వింటున్నావు కాబట్టి అవసరం రాలేదు అనమాట. ఆయనకి అవసరం నువ్వు కల్పించలేదు. అంతేనండి శ్రీదేవి గారు? ఎగ్జాక్ట్ గా కొట్టలేదు కానీ ఏదైనా చిన్నదన్నా ఒకసారి ఇలా చూస్తే తనకు అర్థమైపోద్ది. కొంచెం సీరియస్ గా గగన అంటే చాలా వాయిస్ లో వచ్చే బేస్ కి మనకి ఇంకా అర్థమైపోద్ది నాన్నకి నచ్చట్లేదు, లేకపోతే అది అంటే ఎక్కడ వస్తుంది ఎక్కువ అంటే సరిగ్గా తినకపోయినా కొంచెం అలా ఒక్కొక్కసారి ఏంటంటే తను ఒకసారి లెగలేదు, గగన లెగు అదే అంటే గగన లెగు అని అంటే వెంటనే అందుకని కోపం రప్పించడానికి ఎప్పుడు ఇది అవ్వదు. సో అంటే ఇప్పుడు నాన్న కూడా ఒక యాక్టర్ కదా. సో నీకేమన్నా నాన్న గురించి కలలు ఉన్నాయా? నాన్న ఇంత పెద్ద యాక్టర్ కావాలి, పేరు తెచ్చుకోవాలి అనిపిస్తుందా? ఓకే. ఆయన చూసావు కదా, ఆయన నటన ఎలా ఉంటుందో తెలుసు. సీరియల్స్ లో కూడా చేశారు, సినిమాలో కూడా చేస్తున్నారు. అంటే ఆయన హీరోలాగా చూడాలనుకుంటున్నావా, లేకపోతే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే చూడాలనుకుంటున్నావా? హీరోగానే చూడ సినిమాలో నాకంటే ఎక్కువ బాగా చేస్తారు. అంటే నేను నేర్చుకోవడానికి కారణం నానే కదా. నాన్న బాగా చేస్తే నేను బాగా చేస్తా. ఓకే. ఆయన కూడా కెరీర్ లో ఒక నటుడుగా
మంచి యాక్టర్ గా పేరు తెచ్చుకోవాలి, మంచి మంచి క్యారెక్టర్ రావాలని నీకు కూడా ఉంటుంది, మనసులో ఉంటుంది. దానికి సంబంధించి అంటే నాన్న ఏమైనా పుష్ చేస్తుంటావా, చైనానా బాగా చైనానా అని నువ్వు కూడా ఏమైనా చేస్తుంటావా, లేకపోతే అసలు నేనేమో నాన్న ఇచ్చేస్తారు బెస్ట్. ఓకే నేను అంటే నేను చెప్పే అంత దాని కాదు, నాన్న నాకు చెప్తారు. నాన్నకి చెప్పేంత దాని కాదు ఇప్పుడు మేము రీల్స్ ఏదైనా చేద్దాం అనుకున్నాం సార్, అంటే తనకి ఎక్కువ స్కోప్ ఉన్నదే తీసుకుంటాం ఆడియో, అంటే లైక్ వెనకాల తన పర్ఫార్మెన్స్ బాగా ప్రెసెంట్ అయ్యేదే చూస్తాను అనమాట. అదేంటంటే తనది నేను చేసి 1-2 సార్లు చూపిస్తాను, తను రెడీ అయ్యేటప్పుడు లేకపోతే ఇది లోపల డైలాగ్ మాత్రం ఖచ్చితంగా నేను లిప్సింగ్ ఇవ్వాలంటే మేనేజ్ చేస్తే సరిపోదు, ఖచ్చితంగా డైలాగ్ నేర్చుకో అని చెప్పి. అవును, అదే అప్పుడే కరెక్ట్ గా అది కనిపిస్తుంది, ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా వస్తాయి. కానీ ఇప్పుడు నాన్నేమో నీకంటే చిన్నవాడు చాలా సార్లు రీల్స్ లో కనిపించాడు, నువ్వు ఆయనకి వదిన గానో పెద్దమ్మ గానో అమ్మమ్మ గానో. బాగుంది ఈ కాంబినేషన్, బాగుంది. నువ్వు అనలేదా ఏంది నన్ను ఎంత పెద్దదాన్ని చేసేస్తున్నావు నువ్వు, యాక్టింగే కదా అని చెప్పి నువ్వు కూడా సర్దుకుపోయేదాన్ని కదా. ఇప్పుడు సౌందర్య కాకుండా ఇప్పుడున్న సాయి పల్లవి అంటే ఇష్టం. క్వశ్చన్ ఇంకా అడగకుండానే ఆన్సర్ చెప్పాను. అదే అదే అంటే సౌందర్య కాకుండా అనేటప్పటికి ఆమె అంటే గ్రాస్ అని వచ్చేసింది ఇప్పుడున్నవాడు. అంటే రీసెంట్ గా ఏ సినిమా చూసావు? రీసెంట్ గానా డాకు మహారాజ్ లాస్ట్. అది కాదు, సాయి పల్లవి గారు సరిపోదే సినిమా కాదు, సరిపోదే సినిమా లేదు, శ్యామ్ సింగరాయలో ఉంది, అయిపోయింది. తండేలు చూడలేదు ఇంకా? ఓకే, నేను చూసాను. అవునా, ఓకే ఓకే. సో మొత్తానికి సాయి పల్లవి అంటే సాయి పల్లవి లాగా పేరు తెచ్చుకోవాలా, సౌందర్య లాగా పేరు తెచ్చుకోవాలా? ఎందుకు డాన్స్ లో సాయి పల్లవి గారిలా పేరు తెచ్చుకోవాలి, యాక్టింగ్ లో సౌందర్య ఆవిడ బిహేవియర్ అలా. ఓకే, సో సౌందర్య గారు అయితే సాయి పల్లవి లాగా డాన్స్ చేయలేరు, అది మనకు తెలుసు, మంచి డాన్సర్ కాదు సౌందర్య. అదే నేను కూడా చెప్తున్నా, డాన్స్ విషయంలో వచ్చేటప్పుడు సాయి పల్లవి లాగా చేసేయాలి, పేరు తెచ్చుకోవాలి. పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే సౌందర్య లాగా పేరు, కానీ సాయి పల్లవిలో కూడా మంచి పర్ఫార్మెన్స్, వాళ్ళు చాలా పెద్ద పేరు ఆమెకి. అంటే డాన్స్ కూడా చేస్తావా నువ్వు? నేర్చుకున్నావా? క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నావా? ఇంకా నేర్చుకుంటూనే ఉండవా? ఇంకా ఏంటి అంటే యాక్టింగ్ కాకుండా నీకు ఉన్నటువంటి ఇంట్రెస్టింగ్ ఏంటి, దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ నీకు? డాన్స్, వెస్టర్న్ ఎక్కువ ఇష్టం. అంటే క్లాసికల్ చేస్తా కానీ వెస్టర్న్ ఎక్కువ. ఒకసారి చూసానంటే నాకు ఆ స్టెప్ నచ్చిందంటే రోజంతా చూస్తూనే కూర్చుంటదాన్ని, చూస్తూ కూర్చుని అలా నేర్చుకుంటా. అంటే ఎక్కువ సాయి పల్లవి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుంటావా? శ్రీలీల గారు డాన్స్. అంటే ఈ రౌడీ బేబీలు ఇట్లాంటివన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేసావా సాయి పల్లవి? ఓకే. ఇంకా అంటే ఇప్పుడు నీకు ఏదైనా ఖాళీ టైం దొరికింది, ఈ డాన్స్ కాకుండా ఇంకేమైనా చేస్తావా? ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటాయా? ఏంటది? డ్రాయింగ్ చేస్తా, ఆడుకుంటా, బ్యాడ్మింటన్. ఓకే, సరే. ఇదంతా ఒకటి, మీరు బయట నాన్నతో కలిసి రీల్స్ చేస్తావు, ఇదంతా కాదు. నీ సొంతంగా ఏదైనా చెయ్యాలంటే చేయగలుగుతావా రీల్స్, నాన్న సపోర్ట్ లేకుండా చేస్తావా? ఓకే, ఎవరి చేస్తావు? ఎక్కువ పాత యాక్టర్స్ ఫస్ట్ చేస్తా. ఓకే, నాన్నకి నచ్చలేదంటే మళ్ళీ మారుస్తా, మళ్ళీ నచ్చలేదంటే మారుస్తా. తర్వాత నాన్నకి ఎలా కావాలని ఆలోచిస్తా, అర్థం కాకపోతే నాన్న. ఓకే, సో మొత్తాన్ని నీకు ఈ సినిమా వాతావరణం, ఈ ఇండస్ట్రీలో షూటింగ్లకు ఆ సెట్స్ లో కూర్చోవటం అంటే నీకు అది బాగా నచ్చిందా? ఇక్కడ బాగానే అనిపిస్తుందా నీకు? ఇక్కడ నేను అందరూ కూడా మంచిగా చూసుకోవటున్నారా? అంతా కూడా ఇబ్బంది, ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా. అంటే మామూలుగా సినిమా ఇండస్ట్రీ అంటే రకరకాలుగా అనుకుంటూ ఉంటారు కదా, అలాంటిది ఏం లేదు కదా నీకు? అందరూ కూడా అంటే కొంతమంది కావాలని చెప్పేసి మనల్ని గిల్లుతూ ఉంటారు, కొంతమంది సరదాగా ఆట పట్టిస్తూ ఉంటారు, కొంతమంది తిడుతూ ఉంటారు, ఇలాంటి ఏం లేదు కదా మీకేమో? తిట్టడం అయితే జరగలేదు ఇండస్ట్రీ, ఎవరి దగ్గర నుంచి అలాంటి కామెంట్స్ రాలేదు, అందరి పాజిటివ్. ఓకే, సో అందరూ ఇప్పటిదాకా అయితే అందరూ కూడా గగన్ మంచిగానే చూసుకున్నారు. అంటే నీకు ఈ వాతావరణం నచ్చిందా అంటున్నాను, సినిమా వాతావరణం అంతా కూడా నచ్చిందా? సో రేపు నాన్న సపోర్ట్ తోటి నువ్వు పెద్ద స్టార్ వైఫ్ అవుతావు, అంతే కదా? స్టార్ అవ్వాలి, ఒక సాయి పల్లవి లాగానో లేకపోతే ఒక సౌందర్య లాగానో.
పేరు తెచ్చుకోవాలనేది నీ కోరిక, నీ కళ. అంటే కళ అని కాదు, ఇంకా ఏం డిసైడ్ అవ్వాల, జస్ట్ నా స్టడీస్ ఇంకా మూవీస్ త్రూ వెళ్ళిపోతున్నాను అనమాట. ఇంకా ఏం డిసైడ్ అవ్వాలా, వాళ్ళైతే అది. ఓకే. సో అయితే ఇప్పుడు రేపు ఇమీడియట్ గా వచ్చే సినిమా మాత్రం ఏది? ఓదెల రైల్వే స్టేషన్ ముందు వస్తుందా లేకపోతే స్వయంభూ ముందు వస్తుందా? నాకు తెలిసి ఓదెలానే అనుకుంటా. శివరాత్రికి అన్నారు సార్, అది శివరాత్రిగా అప్పుడు మాకు చెప్పడం అయితే శివరాత్రికి అన్నారు. ఓకే. మరి ఇప్పుడు తెలియదు. స్వయంభూ కూడా మ్యాక్స్ మార్చ్ ఎండింగ్ అలా అనుకుంటున్నారు, మార్చ్ ఏప్రిల్ అని గూగుల్లో చూసాను. అయిపోయింది కదా, రెండింటి షూటింగ్ అయిపోయిందిగా. అంటే 80% అయిపోయింది స్వయంభూనా? ఓకే. అదైతే మీరు ఎప్పుడో చేసేసారు ఓదెలైతే. ఈ సంవత్సరం చేశారా లాస్ట్ ఇయర్ చేశారా? అది ఈ ఇయర్ జనవరిలోనా? ఓకే. జనవరి సారీ, మరి 2025 వచ్చింది కదా అది. సో మొత్తానికి ఈ 2 సినిమాలు అయితే ఇప్పుడు ఇమీడియట్ గా మీకు రిలీజ్ కొన్నాయి. సరే, ఇంకా మరి నాన్నకి అంటే ఒక ఏం గిఫ్ట్ ఇవ్వాలంటే ఏమి ఇస్తావు నాన్నకి? నాన్న ఏమన్నా అడిగారా, నాకు ఈ గిఫ్ట్ కావాలి నీ నుంచి అని ఎప్పుడన్నా? ఏం సార్ ఏం గిఫ్ట్ అడుగుతుంది సార్? అంటే నాకు ఒక మంచి పర్ఫార్మర్ గా పేరు తెచ్చుకోవాలన్నో అట్లాంటిది ఏదన్నా? ఇప్పుడు దాకా ఊరికే అంటే బాగా ఏదైనా సినిమా వచ్చినప్పుడు బాగా చేసావు అంటే అంత మించి ఇంకేమనరా? చదువుకోమని మాత్రం చెప్తారు. ఓకే. అంటే ఏంటి నీకు ఒకవేళ యాక్టర్ కాకపోతే, ఇప్పుడు నానన్నారు మీకు ఏ ఇంట్రెస్ట్ ఉంటే ఆయన దాంట్లోనే ఉంచుతాను మా అమ్మాయికి, రేపు పొద్దున ఏ డాక్టర్ కావాలంటే డాక్టర్ అవుతుంది, ఇంకొకటి కావాలంటే లాయర్, విశ్వనాథ్ సినిమాలో చేసేవాటి లాయర్ కావాలంటే లాయర్ అవుతుంది. ఏది కన్నా అంటే ఎటువైపు ఎక్కువ ఇంట్రెస్ట్ నీకు? సైన్సా, మ్యాథ్సా, ఆర్ట్సా ఇలా ఉంటాయి కదా, లేదా సాఫ్ట్వేరా లేకపోతే డాక్టరా? మ్యాథ్స్ సిస్టమ్. సో మేబీ వెళ్తే సాఫ్ట్వేర్ ఫీల్డ్ లోకి వెళ్తావు, దానికి రిలేటెడ్ అదే కదా. చిన్నప్పుడు ఏంటంటే 6 years అప్పుడు టీచర్ అయిపోవాలి, పెద్ద టీచర్ అయిపోవాలి అని అందరూ పాఠాలు చెప్పాలా? అదే టీచర్ అయిపోవాలి నేను పెద్ద అయ్యాక అని చెప్పి అనేది. అంటే సరే కొంచెం పెద్ద అయ్యాక ఆలోచిద్దులే వాళ్ళు, ఇంకా చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి, అన్ని చూసాక ఒకసారి ఏదవ్వాలో అప్పుడు డిసైడ్ అవుదు అని చెప్పేవాడిని. సుకుమార్ డైరెక్టర్ సుకుమార్ కూడా మ్యాథ్స్, ఆయన మ్యాథ్స్ లెక్చర్ తెలుసు కదా, మ్యాథ్స్ లెక్చర్ నుంచి ఆయన డైరెక్టర్ అయ్యాడు. ఆయన ఇష్టమైన సబ్జెక్ట్ కూడా మ్యాథ్సే. సో రేపొద్దు నువ్వు కూడా అట్లాగే ఏమన్నా మ్యాథ్స్ లెక్చరర్ అయిపోతావు అనుకుంటా. సో ప్రస్తుతానికైతే నీకు ఏదైతే అవకాశాలు వస్తున్నాయో అవి చేస్తూ వెళ్తున్నావు, అంతే కదా? ఓకే. అంటే వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వదలపెట్టకుండా చేస్తున్నావు. అంటే ప్రతిదీ అని కాదు, క్యారెక్టర్ బాగుంటే చేస్తా. అంటే వదిలేసుకునేవి కూడా ఉన్నాయి కొన్ని. అంటే ఆడిషన్స్ ఇస్తున్నాం సార్, వాళ్ళు ఈ క్యారెక్టర్ తినే కావాలి అది అని అంటే ఖచ్చితంగా చేస్తాం. అది కూడా కొంచెం అడుగుతున్నాం, క్యారెక్టర్ బాగుంది అది. ఓకే. ఓకే. బాగుంది అంటే అది ఓకే అనుకుంటున్నాం. ఓకే, రైట్ సార్. అయితే మీ నెక్స్ట్ మూవీ ఏంటి? ఇప్పుడు తన అయితే స్వయంభూ హెబ్బా పటేల్ ఒకటి ఉంది, అది టైటిల్ ఇంకా పెట్టలేదు, అది మ్యాక్స్ నెక్స్ట్ మార్చిలో. అంటే ఇద్దరు సినిమాలు కూడా ఆల్మోస్ట్ ఒకేసారి వచ్చేస్తున్నాయి అయితే. సో మీ సొంత ఇంకా వేరే ఉండయ్యా, మీరేమైనా డైరెక్టర్ అవ్వడం? నాది అంటే ఆర్టిస్ట్ గానే సెటిల్ అవ్వాలని అయితే ఉంది సార్, క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇప్పుడు చాలా మంది ఈ భరణి గారు వీళ్ళందరూ, ఈ ప్లేస్ రాజీవ్ గారు ఇలా ఉన్నారు కదా సార్. ఇంకా మనం ఏంటంటే అలా వెళ్ళిపోతే ఉండాలి. అందులో కూడా ఏంటంటే బాగా చేస్తాడు అని అనిపించుకునేటట్టు నాకంటూ ఒక జోన్ క్రియేట్ చేసుకోవాలని ఉంది. కానీ ఇప్పటి వరకు అలా ప్లాట్ఫామ్ అయితే నాకు ఇంకా కనిపించలేదు. కరెక్ట్ నా పర్ఫార్మెన్స్ ఇచ్చే స్కోప్ ఉన్న క్యారెక్టర్లు పడలేదు. ఓకే. అదే దట్ ఇంకోటి పెద్ద మూవీస్ కూడా చేస్తేనే మనం ఎక్కువ ఎస్టాబ్లిష్ అవుతాం. అది కూడా ఇంకా అంటే టీవీ సీరియల్స్ చూసే వాళ్ళకైతే శ్రీతేజ్ గారు బాగానే తెలుసు. ఇప్పుడు సినిమాలు చూసే వాళ్ళకైతేనో ఇప్పుడు డాకు మహారాజ్ తోటి గగన. సో నిజంగానే పేరులో ఉన్నటువంటి గగన ఏదైతే అంత ఎత్తుకి సినిమా రంగంలో కూడా సినీ తారగా ఒకవేళ నీకు ఇంట్రెస్ట్ ఉంటే ముందుకు వెళ్ళాలనుకుంటే అంత ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీ ఇద్దరు కూడా తండ్రి కూతుళ్ళు ఇద్దరు ఇంకా మరిన్ని రీల్స్ ఇలా చేసి అందరినీ ఆనందింప చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.